హాయ్! వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఎలా ఉన్నారు? సో, మనకి రైల్వే క్యాలెండర్ 2025ది మనకి మొత్తం నోటిఫికేషన్స్ అనేది అన్నీ క్లియర్ అయ్యాయి. ఒక గ్రూప్ డి నోటిఫికేషన్‌కి సంబంధించి గూడా మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఇచ్చాడు మనకి. అంటే అఫీషియల్ నోటీస్ ఇచ్చాడు. 22,400కి సంబంధించిన పోస్టులు రిలీజ్ అవుతున్నాయని. మనకి అది డిసెంబర్ ఎండింగ్ లేదా జాన్వరి. ఈ డిసెంబర్ ఎండింగ్ లేదా జాన్వరిలో అఫీషియల్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. మొత్తం 22,400 పోస్టులకు వస్తుంది. సో, అయితే 2025లో మొత్తం అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్‌పీ పోస్టులొచ్చేసి 9,970, టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 3 కలిపి 6,238, పారామెడికల్ కేటగరీస్‌కొచ్చేసి 1,300, జూనియర్ ఇంజినీర్ వచ్చేసి 2,585, ఎన్‌టీపీసీ వచ్చేసి 8,868 పోస్టులు, గ్రూప్ డి వచ్చేసి 22,400 పోస్టులు, మినిస్ట్రియల్ ఐసోలేటెడ్ కేటగరీకి సంబంధించి 311 అండ్ సెక్షన్ కంట్రోలర్‌కి సంబంధించి 368 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్స్ అయితే వచ్చినాయి మనకి. 2026 మనకి ఫిబ్రవరి నుంచి లేదా మార్చ్ నుంచి 2026 క్యాలెండర్ స్టార్ట్ అవుతుంది. అంటే 2026కి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. మరి 2026లో ఏ నోటిఫికేషన్స్ ఎన్నెన్ని పోస్టులు వస్తున్నాయి అనేది మనకి కొన్ని నోటిఫికేషన్‌కి సంబంధించిన అనఫీషియల్ పోస్టుల సమాచారం అనేది ఉంది. 2026 ఫిబ్రవరి లేదా మార్చ్‌లో వచ్చే ఏఎల్‌పీకి సంబంధించి పోస్టుల సంఖ్య 8,000 నుంచి 15,000 ఉండొచ్చని అర్థం. మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి 2026లో 2025 కంటే కొద్దిగా ఎక్కువ పోస్టులొస్తాయి. ఖచ్చితంగా మీరు చూసుకోండి. కావాలంటే కంపారిజన్ చేయండి. ఈ అన్ని టోటల్ పోస్టులు కలిపితే 2026లో వచ్చే అన్ని టోటల్ పోస్టుల సంఖ్య దాదాపు ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు సిట్యుయేషన్స్ ఆ విధంగా ఉన్నాయి. వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ వెస్ట్ బెంగాల్, బీహారు, ఈ యూపీ ఇటువంటి ఎలక్షన్స్ ఉన్నప్పుడు రైల్వేనే ప్రధాన కీలక పాత్ర పోషిస్తుంది. రైల్వే జాబులంటేనే ఆ రాష్ట్రాలు గుర్తొస్తాయి మెయిన్‌గా. ఎందుకంటే అక్కడి నుంచే ఎక్కువ కాంపిటీటర్స్ అనేది ఉంటారు మనకి. అంటే ఎక్కువ అప్లై చేసేవాళ్ళు గాని, లేకపోతే నిరుద్యోగతతో బాధపడేవాళ్ళు గాని, రైల్వే వాటి జాబ్స్ మీద ఎక్కువ ఆధారపడేవాళ్ళు ఆ రాష్ట్రాల నుంచి ఎక్కువగా ఉంటారు. సో, కాబట్టి ఆ ప్రాంతాల ఆటోమేటిక్‌గా నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా పెద్దయే వస్తాయి. ఇంకోటి 2026ని పక్కన పెడితే 2027 ఆర్ 2028 అసలు బొనాంజా నోటిఫికేషన్స్ వస్తాయి. నేను చెప్తున్నా గుర్తుపెట్టుకోండి. సార్వత్రిక ఎన్నికలకు ముందు బాక్స్ బద్దలైపోయే నోటిఫికేషన్స్ వస్తాయి. గ్రూప్ డి నుంచి 1,00,000 పోస్టులు కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు కొన్ని పోస్టులు ఈ విధంగా తక్కువకి ఇవ్వడానికి కారణం అన్ని 2027, 28కి భద్రపరచుకోవడానికి. అప్పుడు పెద్ద నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తాడు. ఎగ్జాంపుల్‌కి 2018లో గ్రూప్ డి నోటిఫికేషన్ 60,000తో నోటిఫికేషన్ వచ్చింది. 60,000 పోస్టులు. 18లో నోటిఫికేషన్ వచ్చింది. మళ్ళీ 2019లో కొత్త నోటిఫికేషన్ వచ్చింది. 1,30,000 పోస్టులతో గ్రూప్ డి. ఇంకా అప్పుడు చాలా వచ్చినాయి. ఎన్‌టీపీసీ వచ్చింది. ఇంకా చాలా చాలా పోస్టులు వచ్చినాయి. జేఈ వచ్చినాయి. నేను వాటి గురించి మాట్లాడట్లేదు. జస్ట్ గ్రూప్ డితో కంపారిజన్ చేస్తున్నాను. సార్వత్రిక ఎన్నికలంటే రైల్వేకి అంత డిమాండ్ ఉంటుంది. ఎస్ఎస్‌సి కన్నా పోస్టులు పడకపోవచ్చు కానీ రైల్వే నుంచి అయితే అసలు భారీ నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతాయి. సో 2027, 2028 బీ అలర్ట్ స్టూడెంట్స్‌కి. అయితే ఇప్పుడు మనకి ఇది 2026 ఇంకొన్ని రోజుల్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రస్తుతం దీని గురించే డిస్కస్ చేసుకుంటున్నాం. సో 2026లో ఏఎల్‌పీ పోస్టులొచ్చేసి 8,000 నుంచి 15,000 పోస్టుల వరకు రావచ్చు. టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 3కి సమాచారం అనేది నాకు తెలియదు ఎన్నొస్తాయనేది. ఇవి కూడా దాదాపు ఒక 10,000 వరకు రావచ్చు. బట్ నాకు తెలియనప్పుడు నేను కరెక్ట్‌గా చెప్పడం అనేది కరెక్ట్ కాదని నేను చెప్పట్లేదు. పారామెడికల్ కూడా నాకు తెలీదు ఎన్నొస్తాయనేది. జేఈ కూడా కరెక్ట్‌గా నాకు అంచనా లేదు ఎన్నొస్తాయనేది. కానీ ఎన్‌టీపీసీ మాత్రం 8,000-14,000 వస్తాయని చెప్పేసి మనకు తెలుస్తుంది. అదేవిధంగా గ్రూప్ డికి సంబంధించి ఇప్పుడు డిసెంబర్ లేదా జనవరిలో 22,400 పోస్టులకు నోటిఫికేషన్ వస్తుంది. అంటే 2025 డిసెంబర్‌లో లేదా 2026 జనవరిలో 22,000కి పైగా పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది. 22,400 పోస్టులకి. సేమ్ మళ్ళీ 2026 డిసెంబర్ లేదా 2027 జాన్వరిలో మనకి గ్రూప్ డి నుంచి దాదాపు 30,000 నుంచి 60,000 పోస్టులు ఎన్నైనా రావచ్చు. 30 రావచ్చు, 31 రావచ్చు, 35 రావచ్చు, 40 రావచ్చు, 60 రావచ్చు. 30 నుంచి 60,000 మధ్యలో ఉంటాయనేది మనకి ఒక విశ్వసనీయ వర్గాల అనఫీషియల్ సమాచారం అని చెప్పుకోవచ్చు. సో 2026లో గ్రూప్ డి నుంచి భారీ నోటిఫికేషన్ రాబోతుందైతే మనం క్లారిటీగా అర్థం చేసుకోవచ్చు. అండ్ మినిస్ట్రియల్ ఐసోలేటెడ్ కేటగిరీస్ కూడా 2026కి ఎన్ని పోస్టులు అనేది ఖచ్చితంగా సమాచారం లేదు. సెక్షన్ కంట్రోల్ గురించి కూడా ఖచ్చితంగా సమాచారం అనేది లేదు. ఈ విధంగా మనకు 2025, 2026 కంపారిజన్ పోస్టుల సంఖ్యను కంపారిజన్ చేసుకోవచ్చు. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, సీరియస్‌గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ అప్లై చేసే ఉంటారు. 2026 ఫిబ్రవరి నుంచి ఈ 2025లో పడ్డ నోటిఫికేషన్‌కి సంబంధించిన ఎగ్జామినేషన్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. అసిస్టెంట్ లోకో పైలట్ ఫిబ్రవరి లేదా మార్చ్‌లో ఎగ్జామినేషన్ ఉంటుంది. ఫస్ట్ ఈ ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ విధంగా అన్ని కంటిన్యూ అవుతాయి.
2027 జనవరి వరకు మొత్తం కంప్లీట్ అయిపోతాయి. మళ్ళీ 2027 నుంచి మళ్ళీ ఈ క్యాలెండర్‌కి సంబంధించిన ఎగ్జామినేషన్స్ అనేది స్టార్ట్ అవుతాయి. సో, ఖచ్చితంగా ఈ 1 లేదా 2 సంవత్సరాల్లో మీకంటూ ఒక జాబ్ సాధించాలంటే ఒక ప్రణాళిక వేసుకొని సీరియస్‌గా దీని మీద కూర్చోండి. ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు. ఆర్ఆర్‌బీ నుంచి 2026లో జరగబోయే మొత్తం 9 నోటిఫికేషన్ల ఎగ్జామ్స్‌కి సంబంధించి ఏఎన్ఆర్ పబ్లికేషన్స్ నుంచి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంస్‌లో బుక్స్‌ని లాంచ్ చేయడం జరిగింది. 2026 ఫ్యూచర్ ఎడిషన్. సో, దీంట్లో భాగంగా మీకు ఈ 5 బుక్స్ తెలుగు మీడియంలో అవైలబిలిటీలో ఉంటాయి. దీంట్లో మ్యాథ్స్, తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం రెండిట్లో 2 లాంగ్వేజ్‌లో అవైలబిలిటీలో ఉంటుంది. రీజనింగ్ తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం, సైన్స్ థియరీ ఇది థియరీ బుక్ తెలుగు మీడియం మాత్రమే అవైలబిలిటీలో ఉంటుంది. సైన్స్ బిగ్ బ్యాంక్ ఇది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం మాత్రమే అవైలబిలిటీలో ఉంటుంది. అంటే 2 లాంగ్వేజ్‌లో అవైలబిలిటీలో ఉంటుంది. జీకే మాత్రం తెలుగు మీడియంలో ఉంటుంది. ఇక మ్యాథ్స్ వచ్చేసి సపోజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మ్యాథ్స్ వచ్చేసి దీంట్లో దాదాపు 26 చాప్టర్లు ఉంటాయి మీకు. ఆప్టిట్యూడ్ ప్లస్ ప్యూర్ మ్యాథ్స్ 2 కలిపి ఉంటాయి దీంట్లో మీకు. సో, బోత్ లాంగ్వేజ్‌లో ఉంటుంది. దీంట్లో ఎలా ఉంటుందంటే ఫస్ట్ సపోజ్ సింప్లిఫికేషన్ అని ఒక చాప్టర్ ఉందనుకోండి. ఫస్ట్ దీంట్లో థియరీ ఉంటుంది. థియరీ అంటే దీంట్లో ఫార్ములాస్ గాని లేకపోతే సబ్జెక్ట్ నేర్చుకోవాల్సిన సంఖ్యలంటే ఏంటి? అసలు కరణీయ సంఖ్యలంటే ఏంటి? అకరణీయ సంఖ్యలంటే ఏంటి? ఈ విధంగా నేర్చుకోవడానికి సబ్జెక్ట్ ఉంటుంది. ఆ తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అనేది ఉంటాయి. మాక్సిమం 2024, 2025లో వచ్చిన క్వెషన్స్‌లో నుంచి మంచి మోడల్స్ అన్నిటిని దీంట్లో కవర్ చేయడం జరిగింది. సపోజ్ ఒక 100 క్వెషన్స్ ఉన్నాయనుకుందాం. క్వెషన్స్ ఉంటాయి 100 క్వెషన్స్ దాని కింద ఆన్సర్ బాక్స్ ఉంటుంది. ప్లస్ ఆ 100 క్వెషన్‌కి సంబంధించిన వీడియో క్లాసులు కూడా ఒక్కొక్క క్వెషన్‌కి ఒక్కొక్క వీడియో ఉంటుంది. సో, ఫ్రీ వీడియో క్లాసెస్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియోస్ అనేది బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం ఇద్దరికి అవైలబిలిటీలో ఉండేటట్టు, ఇద్దరికి అర్థమయ్యేటట్టు వీడియో అనేది ఉంటుంది. పైన క్వెషన్ అనేది తెలుగు మీడియం అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో డిస్‌ప్లే అవుతుంది. వొకాబులరీ కూడా అంటే పదాలను కూడా ఇంగ్లీష్, తెలుగు మీడియం వారికి ఇద్దరికి అర్థమయ్యేటట్టు వాడడం జరుగుతుంది. మీకు ఫ్రీగా ఇస్తారు మొత్తం క్లాసెస్. ఒక్కొక్క వీడియో లెంత్ వచ్చేసి ఒక్కోసారి 2-3 మినిట్స్ ఉండొచ్చు. ఒక్కోసారి 3-5 మినిట్స్ ఉండొచ్చు. ఒకవేళ దానికి షార్ట్ ట్రిక్ ఉంటే కనుక 30 సెకండ్స్ లోనే పూర్తయ్యే విధంగా ఉండొచ్చు. మాక్సిమం షార్ట్ ట్రిక్స్ మీద ఫోకస్ చేయడం జరిగింది. అదేవిధంగా నార్మల్ మెథడ్ మీద కూడా ఫోకస్ చేయడం జరిగింది. సో, దీని తర్వాత మళ్ళీ మీకు ఒక టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఎవ్రీ చాప్టర్‌కి ఒక టెస్ట్ సిరీస్ ఉంటుంది. కిందన మీకు 25కి లేదా 50 క్వెషన్‌కి సంబంధించిన ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. అది మొబైల్‌లోనే స్కాన్ చేసుకోవాలి. గూగుల్ ఓపెన్ చేసి పక్కన కెమెరా సింబల్ ఉంటుంది. అవన్నీ మీకు వీడియో వాట్సాప్‌కి పంపిస్తారు. ఏ విధంగా ఆపరేట్ చేయాలి ఏంటి అనేది. ఎటువంటి యాప్ ఏం అవసరం లేదు. వీడియో క్లాస్ లింక్ ఒకటి పంపిస్తారు. అది 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసి చూసుకోవచ్చు. అదేవిధంగా టెస్ట్ సిరీస్ కూడా క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేసి మీరు ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు. ఎన్నిసార్లైనా రాసుకోవచ్చు. 1 ఇయర్ పాటు రాసుకోవచ్చు. సో, మ్యాథ్స్ బుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ రీజనింగ్ బుక్ కూడా సేమ్ మ్యాథ్స్ బుక్ ఏ విధంగా చెప్పామో అదే విధంగా ఉంటుంది. అండ్ అదే విధంగా సైన్స్ తెలుగు మీడియం మాత్రమే ఉంటుంది. ఇది థియరీ ఉంటుంది. ఎన్సీఈఆర్టీ బుక్ నుంచి అడాప్ట్ చేసుకున్న థియరీ కాన్సెప్ట్ అంతా దీంట్లో ఇవ్వడం జరిగింది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్నీ ఉంటాయి మనకి. అదేవిధంగా జనరల్ సైన్స్ లో లాస్ట్ 13 ఇయర్స్ నుంచి వచ్చిన క్వశ్చన్ కి సంబంధించి మొత్తం బిట్ బ్యాంక్ అనేది మీకు దీంట్లో ప్రిపేర్ చేయడం జరిగింది. అండ్ మ్యాథ్స్ రీజనింగ్ లో కూడా మీకు క్వశ్చన్స్ 2024, 2025 క్వశ్చన్స్ ఉంటాయి. టెస్ట్ సిరీస్ లో మాత్రం లాస్ట్ 13 ఇయర్స్ నుంచి వచ్చిన మోడల్స్ అన్ని కవర్ అవుతాయి. అదేవిధంగా ఇక్కడ జనరల్ సైన్స్ లో కూడా బిట్ బ్యాంక్ లో కూడా అంతే. మీకు 2024, 25 కి థియరిటికల్ క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా లాస్ట్ 13 ఇయర్స్ కి సంబంధించి టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. అదేవిధంగా జీకే వచ్చేసి తెలుగు మీడియం ఉంటుంది. మొత్తం థియరీ ఉంటుంది. దీంతో పాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బిట్ బ్యాంక్ మీకు టెస్ట్ సిరీస్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. సో, ఇవి మనకి ఎక్స్ప్లెనేషన్. కాస్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్ బుక్ 545 రూపీస్ ఉంటుంది. అండ్ రీజనింగ్ వచ్చేసి 540 అండ్ సైన్స్ థియరీ వచ్చేసి 399 ఉంటుంది. అదేవిధంగా సైన్స్ బిట్ బ్యాంక్ వచ్చేసి 480 ఉంటుంది. దీంతో పాటుగా 87 ఫ్రీ వీడియో క్లాసెస్ వస్తాయి. ఫిజిక్స్ ప్రాబ్లమ్ కి సంబంధించిన వీడియో క్లాసెస్ ఫ్రీగా వస్తాయి. అదేవిధంగా జీకేకి సంబంధించి 470 అనేది కాస్ట్ ఉంటుంది. బుక్స్ మొత్తం అన్ని రైల్వే ఎగ్జామ్స్ కి పనికొచ్చే విధంగా తయారు చేయడం జరిగింది. ఫ్రీ డెలివరీ, హోమ్ డెలివరీ ఉంటుంది మీకు ఒకవేళ కాంబోస్ తీసుకోవాలనుకుంటే కనుక ఎనీ 2 బుక్స్ తీసుకోవాలనుకుంటే అంటే సింగిల్ బుక్ తీసుకుంటే ఈ ప్రైజెస్ ఉంటాయి. ఒకవేళ ఎనీ 2 బుక్స్ తీసుకోవాలనుకుంటే ఎనీ 2 బుక్స్ 915 రూపీస్ ఉంటుంది. ఎనీ 3 బుక్స్ 1299 రూపీస్ ఉంటుంది. ఎనీ 4 బుక్స్ 1750 ఉంటుంది. ఎనీ 5 బుక్స్ 2100 రూపీస్ ఉంటుంది. ఫ్రీ డెలివరీ ఉంటుంది. ఒక బుక్ అయినా ఫ్రీ డెలివరీ, 4 బుక్లు అయినా 5 బుక్లు అయినా ఫ్రీ డెలివరీ ఉంటుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి బుక్స్ తీసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ చూపించిన డిస్ప్లే పైన చూపిస్తున్న యూపీఐ నెంబర్ 3 నెంబర్స్ సేమే. ఫోన్ పైన అదే నెంబర్, గూగుల్ పే అయినా నెంబర్, లేకపోతే ఎనీ యూపీఐ అయినా అదే నెంబర్. ఆ నెంబర్ కి పేమెంట్ చేసుకొని మీకు ఎన్ని బుక్స్ కావాలో ఆ పేమెంట్ చేసుకొని ఆ స్క్రీన్ షాట్ సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి పంపించాల్సి ఉంటుంది. సో, వాట్సాప్ ఏమేమి డీటెయిల్స్ పంపించాలంటే పేమెంట్ స్క్రీన్ షాట్, మీ యొక్క అడ్రస్, మీ మెయిల్ ఐడి, అదేవిధంగా బుక్ పేర్లు. ఒకవేళ మ్యాథ్స్ బుక్ తీసుకున్నట్లయితే మ్యాథ్స్ తెలుగు మీడియం, లేకపోతే మ్యాథ్స్ ఇంగ్లీష్ మీడియం, లేకపోతే సైన్స్, లేకపోతే 2 తీసుకుంటున్నారు అనుకోండి మ్యాథ్స్ తెలుగు, సైన్స్ తెలుగు, లేకపోతే 3 తీసుకుంటున్నారు అనుకోండి మ్యాథ్స్ తెలుగు, రీజనింగ్ ఇంగ్లీష్, లేకపోతే సైన్స్ తెలుగు. మీకు ఏది కావాలంటే ఆ బుక్స్ పేర్లు మెన్షన్ చేయండి. మెయిల్ ఐడి ఎందుకంటే మీకు వాట్సాప్ కి మ్యాథ్స్ లింక్ ఒకటి వస్తుంది, రీజనింగ్ లింక్ వస్తుంది, సైన్స్ లింక్ ఒకటి వస్తుంది, జీకే లింక్ ఒకటి వస్తుంది. ఈ లింక్స్ మీకు ఎటువంటి యాప్లు అవసరం లేకుండా మీరు ఎప్పుడు పడితే అప్పుడు మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడైనా సరే ఎప్పుడైనా సరే మీరు వాడుకోవచ్చు దీన్ని. 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటాయి మీకు లింక్స్ అన్నిటికి. సో, ఈ లింక్స్ అనేది ఈ మెయిల్ ఐడి పైన యాక్టివేషన్ జరుగుతుంది. మీకు మెయిల్ కి ఎటువంటి మెయిల్స్ రావు. జస్ట్ వాట్సాప్ కి లింక్స్ వస్తాయి. కాకపోతే యాక్టివేషన్ కొరకు అంతే. సో, ఇది దీనికి సంబంధించిన సమాచారం. ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఇదే నెంబర్ కి కాల్ చేసి కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఆల్ ద బెస్ట్.